పాక్లో జరుగుతున్న గొడవలు, పీఓకేలో జరుగుతున్న అల్లర్లు, కాల్పులు, ఈ ఘటనలన్నీ చూస్తే పాకిస్తాన్ అష్టదిగ్బంధనం అనడం కుదరదు కానీ చతుర్ముఖ దిగ్బంధనం. ఈ అంశానికి సంబంధించి వేణుమాధవ్ గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్ కుర్రం జిల్లాలోని వివాదాస్పద డ్యూరాన్ లైన్ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్ని ఆఫ్ఘన్ బలగాలు కూల్చిపడేసినాయి. ఇలా పాకిస్తాన్ చతుర్ముఖ దిగ్బంధనంలో ఉందని చెప్పుకోవచ్చు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు స్వతంత్ర ఉద్యమం ఉచ్చస్థితిలో కొనసాగుతుంది. బల్టిస్తాన్ రెబల్స్ చైనా, పాకిస్తాన్ నుండి తన వనరులు మరియు హక్కుల్ని కాపాడుకునేందుకు దశాబ్దాలుగా పాక్ సైన్యం మీద మరియు చైనా ఇంజనీర్ల మీద దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్లు హస్తగతం చేసుకున్న తర్వాత పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటుందని భావించిన పాక్ అధికారులకు తమను తలచుకుంటే అదిరిపోయేలా తెహ్రీకి తాలిబాన్లు ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సరిహద్దు వెంబడి మరియు పాకిస్తాన్లో ఉగ్రదాడులకు తెగబడుతున్నారు. పాక్ అంతర్గత మరియు సరిహద్దు సమస్యలను పరిశీలిస్తున్న IMF పాక్ ఆర్థిక స్థితిగతులని, రుణభారాలని మరియు ఉగ్రవాదుల్ని, పాక్ సంబంధాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తిగా బ్లాక్ లిస్ట్ చేర్చే అవకాశం కనిపిస్తుంది. భారత్ పతనమే ఊపిరిగా జీవించే పాకిస్తాన్ భారతదేశ సమర్థుడైన నాయకుడు చేసిన వ్యూహంలో కొట్టుమిట్టాడుతోంది. శత్రువు అంతం అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అంతం చూడాలి అంటే యుద్ధమే చేయాలి అంటే అవసరం లేదు. దేశాన్ని, దేశ ప్రజల రక్షణకు కట్టుబడినటువంటి సమర్థమైన నాయకుడు ఉంటే చాలు.